నివేద్య రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా, డిఎస్ భాషా గారి డైరెక్షన్ లో, మంత్ర ఆనంద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, నళినీకాంత్ గారు డిఓపిగా, రమేష్ గారి ఎడిటింగ్స్ లో, కిరణ్ గారు హీరోగా, మేఘ్య హీరోయిన్ గా ఈ సినిమా మన అందరి ముందుకి రాబోతోంది. ఒక సోల్జర్ బోర్డర్ లో ఎంత కష్టపడతాడు. సో ఇట్స్ నాట్ ఈజీ. మనం ఇవాళ ఈ వర్క్ వచ్చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాము, మంచిగా మన ఫ్యామిలీతో ఉంటాము. సో బట్ వీళ్ళు వెళ్ళిపోతే యూనో వాళ్ళు వస్తారో రారో కూడా తెలియని సిచ్యువేషన్స్. ఇక్కడ వాళ్ళ తల్లి, తండ్రి, పిల్లలు, భార్య ఇంత మందిని వదిలేసి మన దేశం కోసం అక్కడ బార్డర్ లో మనందరి కోసం నించున్న ప్రతి సోల్జర్స్ కి ఈ సాంగ్, ఈ సినిమా అంకితం చేస్తున్నాము. ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ టు ఆల్ ద సోల్జర్స్. సో సోల్జర్స్ ఫన్ టైం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సోల్జర్స్ స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూసేద్దాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సోల్జర్స్. అందరికీ ఆత్మ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా
అందరికీ పరిపూర్ణమైన ప్రేమతోటి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ కథని యాక్చువల్గా ఒక 6 నెలలు పాలస్తీనా వార్ జరుగుతుంది కదండి. పాలస్తీనా వార్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ కథ వెంటాడుతూ ఉండేది అనమాట. ఈ థాట్ అదే టయానికి భాషా గారు రావడం జరిగింది. భాషా గారు వచ్చి ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నా అన్నప్పుడు భాషా గారితో స్క్రీన్ ప్లే డైలాగ్స్ అని రాపించి చక్కగా ఒక అద్భుతమైనటువంటి కథ తయారైంది సార్ యాక్చువల్గా. అయితే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న సినిమాని ఒక కథ అంటే ఇది చిన్న సినిమా కూడా కాదండి. అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, ఒక 10 మందిని ఇన్వైట్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్కి. ఈ 10 మందిని ఇన్వైట్ చేస్తే ఆ 10 మందిలో కూడా కొంతమంది రావచ్చు, వాళ్ళు కుదరక రాకపోవచ్చు. కానీ రియల్ హీరోస్ ఎవరయ్యా అంటే ఇక్కడ రియల్ సోల్జర్స్గా ఆల్రెడీ జాబ్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మిత్రులు. ఎందుకంటే నిజంగానే ఒక కంటెంట్ ఉన్న సినిమా బయటికి రావాలి అంటే అది ఓన్లీ యాక్చువల్గా ఈ సమాజానికి అర్థం ఏంటంటే మీడియానే. సమాజానికి అర్థం లాంటి వారు మీడియా పర్సన్స్. కాబట్టి మీ సహృదయంతో వచ్చి అంటే అనుకున్న దాన్ని అందరికీ చేరవేసేది వాళ్ళ ద్వారానే కదా మాధ్యమం. కాబట్టి ఇది అద్భుతమైన కథ అండి. ఎందుకంటే ఈ కథని ఏ విధంగా అనుకున్నానంటే నేను, అంటే ఒక దేశంలో ఉన్న ఒక సోల్జర్ అనేవాడు దేశానికి ఎలా అయితే తను త్యాగం చేస్తాడో తన లైఫ్ని, అతని యొక్క భార్య కూడా అంటే లైఫ్ పార్ట్నర్ కూడా భర్తకే నమ్ముకుని పూర్తిగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది అనే పాయింట్స్ కూడా ఈ సినిమా ద్వారా మేము తెలియపరుస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంక్లూడింగ్ లైట్ మెన్స్ దగ్గర నుంచి, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి బుజ్జి గారు అందరూ వచ్చున్నారు. ఇప్పటికీ బుజ్జి గారు మాకు సినిమా షూటింగ్ అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా మా తోడు ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా రామ్ గోపాల్ చౌదరి గారికి, నళినీకాంత్ గారికి, ఆదర్శ్ భయ్యాకి, భాషా గారికి, అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అఖిల్ అండ్ టోటల్ టీమ్కి నేను ఎంతో కృతజ్ఞనే ఉన్నాను. చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా నేను యాక్చువల్గా రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ నేను ఐ థింక్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. నేను ఎప్పుడైతే ఫిల్మ్ స్కూల్ పెట్టారో ఫిల్మ్ స్కూల్లో నేను సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. అయితే ఇప్పుడు సీనన్న వచ్చారు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఇన్ఛార్జ్ మేనేజర్ సీను గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారు కూడా చాలా హ్యాపీగా అంటే పొద్దున్న హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే హీజ్ ఎ గ్రేట్ వారియర్ మూవీ మొగల్ రామానాయుడు గారు, మీకు అందరికీ తెలుసు. అండ్ ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చారు, ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు. హీజ్ ఎ రియల్ సోల్జర్ ఆల్సో రామానాయుడు గారు. కాబట్టి ఈ యొక్క సినిమాని, చిత్రాన్ని మేము ఏం చేస్తున్నామంటే, అంటే రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టర్స్, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆర్మీ జగత్ మొత్తానికి ఈ సినిమాని మేము అంకితం చేస్తున్నాం. యాక్చువల్గా ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. కే మ్యూజిక్ సంబంధించినటువంటి రాజు గారు, ప్రియాంక మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు రవి సారు, అందరికీ ఈ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి అంటే చాలా కసిగా ఉన్నారు, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేటప్పుడు సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి మంత్ర ఆనంద్ గారు మ్యూజిక్ ఇచ్చారు అన్ని సాంగ్స్కి. తర్వాత హరిచరణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా విని హరిచరణ్ గారే పాడారు. సాంగ్స్ అన్ని చాలా అంటే తెలుగులో పాడారు, హిందీలో పాడారు. మనం అంటే పాన్ ఇండియా మూవీగా వెళ్తున్నాం, దీన్ని తీసుకుని వెళ్తున్నాము. హిందీ వర్షన్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. మూవీ అంతా కూడా ఒక 15-20 daysలో మన ఫస్ట్ కాపీ రావడానికి రెడీగా ఉంది. కాబట్టి హరిచరణ్ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకొక సాంగు వైకం విజయలక్ష్మి మేడం గారు పాడారు, చాలా అద్భుతమైన సాంగ్. మేము ఎవ్రీ వీక్ ఒక సాంగ్ రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఉన్నాము. అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేరు పేరున మీడియా మిత్రులకు మాత్రం నేను వేడుకుంటుంది ఒకటేనండి. మీరు దురంధర్ మూవీ చూశారు ఈ మధ్య. దురంధర్ మూవీలో యాక్చువల్గా మీరు ఒక 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి వారు అంటే ఒక యుద్ధాన్ని చూపించారు. మన మూవీ ఏంటంటే, నేను ఒక ముక్కలో చెప్పేస్తాను, మన మూవీ ఏంటంటే ఎక్కడా కూడా మనము అవతల వ్యక్తుల్ని ఒక చిన్న పాయింట్లో కూడా ఒక పదం తప్పుగా మాట్లాడుకోకుండా మనం చెప్పాలనుకున్న కథాంశమును చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాము. ఓకేనా సార్? అందుకని మీడియా మిత్రుల ద్వారా ఒక విషయాన్ని అందరికీ తెలియపరచండి. ఇప్పుడు ఉదాహరణ దురంధర్ మూవీ సక్సెస్ మీట్కి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయ్యా మేము మీ బిడ్డలం తండ్రి. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము మీ బిడ్డలం కదా, అటు ఇక్కడ మేక్ అయినటువంటి ఈ సినిమా అనేది ఒక గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ తోటి ఒక దేశ సమైక్యత కోసము, దేశ భక్తితోటి
ఒక సోల్జర్ తన దేశానికి ఎంత సేవ అయితే చేస్తాడో అన్నిటి గురించి దీన్ని తీసుకుని వెళ్తున్నాం కాబట్టి దీన్ని మీ బిడ్డలము ఈ సినిమాను దయచేసి మీరు ముందుకు తీసుకువెళ్ళండి అని నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా మేజర్ ఓబ్రాయ్ గారు కూడా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు వచ్చి చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ జై హింద్. బిగ్ జై హింద్ టు ఆల్ ది వెటరన్ సోల్జర్స్ ఎవరైతే ఇక్కడ విచ్చేశారో. మీరందరూ దేశానికి ఇంత సర్వీస్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ జనరేషన్ మీరు అందించిన బాధ్యతని బాగా చేస్తుందని, ఇప్పుడు చేస్తుంది, ఫ్యూచర్లో చేస్తుంది అని భావిస్తున్నాను. మీలో ఎందరో మీ బాధ్యత నాకు అందించుంటారు. 2004లో నేను ఆర్మీ జాయిన్ అవ్వడం జరిగింది. 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్లా సర్వీస్ చేసి పిల్లలకి ఇప్పుడు పాఠాలు చెప్తున్నాను. స్టేజ్ మీద ఉన్న కాస్ట్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆర్మీ థీమ్ మీద మూవీ చేయడం అన్నది చాలా ధైర్యమైన డెసిషన్, అండ్ ఆ ధైర్యమైన డెసిషన్ మీరు తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మ్యామ్ నిన్న అనుకుంటా వచ్చారు. మ్యామ్ నిన్నేనా వచ్చింది? మ్యామ్ నిన్న వచ్చారు. సార్ మీరు ఖచ్చితంగా రావాలి అంటే, నాకు క్లాసెస్ ఉంటాయి మ్యామ్ కుదరకపోవచ్చు అంటే, లేదు సార్ మీరు రావాలి అంటే, సరే ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. దారిలో సీఎం గారు కూడా బహుశా ఏదో పని మీద ఎటు వెళ్తున్నట్టున్నారు. సో నన్ను ఆపేశారు. సో ఆయన్ని పంపించి నేను వచ్చానమాట. సో ఈ థీమ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థీమ్. మనం దురంధర్ సినిమా గురించి అందరం చూసాము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. కానీ బహుశా ఈ విషయం పాకిస్తాన్ లాంటి దేశానికి అర్థం అవ్వట్లేదు అనుకుంటా. మనం ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సరే వాళ్ళకి అర్థం కావట్ని విషయం ఏంటంటే, దేశం అంటే మనుషులు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. సో దేశం కోసం సైనికులు చేసే త్యాగం అంతా ఇంత కాదు. 54-55 డిగ్రీస్ టెంపరేచర్ నుంచి -70 డిగ్రీస్ టెంపరేచర్ వరకు వాళ్ళు సర్వీస్ చేస్తారు. కాబట్టి అది వాళ్ళు డబ్బు కోసం చేయరు, జీతం కోసం చేయరు, కేవలం దేశం మీద ఉన్న ప్రేమతోనే చేస్తారు. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఏ ధనవంతుడు కూడా బార్డర్కి వెళ్ళాడు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే. సో వాళ్ళు కేవలం దేశం మీద ప్రేమ ఉంది కాబట్టే వెళ్తారు. యూట్యూబ్ ద్వారా నేను కూడా ఆర్మీ గురించి కానీ మన దేశ చరిత్ర గురించి కానీ మాట్లాడి యువత అందరికీ ప్రోత్సహించాలి అనే ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తాను. సో దాన్ని మీలో చాలామంది అప్రిషియేట్ చేస్తారు. నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. కొందరు తిట్టుకుంటారు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. అంటే మా అమ్మ ఎప్పుడైనా తిడితే యూట్యూబ్లో నేను అమ్మకి చెప్తాను, అమ్మ ఈరోజు బాగా తిట్లు పడ్డాయి అంటే, అమ్మ అంటుంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వస్తాయి నాన్న, పర్వాలేదు అంటుంది. సో ఆ తిట్లు కూడా దీవెనలా నేను భావించి ఐ కీప్ గోయింగ్ అహెడ్ అనమాట. సో వన్స్ అగైన్ సార్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మూవీ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే రోజు నేను కూడా కెమెరా ముందు నిల్చొని ఒక వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అందులో ఇంత బ్యూటిఫుల్గా కోఆర్డినేషన్ చేసి, అందులో అతి ముఖ్యంగా ఆర్మీ లాంటి సినిమా తీయాలంటే అంత ఇంత కాదు. లవ్ స్టోరీ చాలా సాధారణంగా తీసేయచ్చు. కానీ ఆర్మీ సీన్ని చూపించడము, ఆ ఎమోషన్ని చూపించడము, ఆ యొక్క ఎమోషన్ యాంగిల్ని చూపించడం అన్నది చాలా కష్టమైన విషయం అన్నది నాకు చాలా క్లారిటీ ఉంది. సో బట్ మీ ఇక్కడంతా మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక చిన్న మెసేజ్ టు ద యూత్ ఆఫ్ ది కంట్రీ. సినిమాలు చూడడంలో తప్పు లేదు, ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే, ప్రతి ఒక్కరు చూడాలి. దేశం మీద ప్రేమ భావన యువతలో తగ్గిపోతుంది, చాలా సెల్ఫిష్ అయిపోతున్నారు. అండ్ చాలా మటుకు తల్లిదండ్రుల్ని గౌరవించడం కూడా వాళ్ళు చాలా స్లిప్ అవుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకే విషయము, మీరు మళ్ళీ దేవుడిని కోరుకున్నా సరే అదే తండ్రి అదే తల్లి దేవుడు కూడా ఇవ్వలేడు. సో ఇప్పుడు మీకు ఆ తల్లిదండ్రులు దొరికారు కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఆశయాల్ని కూడా కంప్లీట్గా నెరవేర్చడానికే మీరందరూ ప్రయత్నించాలి. ఏ పని చేసినా ఈ పని చేస్తే నా దేశానికి ఏ లాభం వస్తుంది అన్న ఒక్క అంశం మీ మైండ్లో పెట్టుకొని మీరు ఏ పని చేసినా ఆ దేవుడు కూడా 100% మీకు ఆశీస్సులు అందిస్తాడు. సో అది ఏ చిన్న పనైనా సరే, దేశానికి సర్వీస్ చేయాలి అంటే ఆర్మీ జాయిన్ అవ్వడం ఒక్కటే కాదు, మనం నార్మల్ సిటిజన్స్గా ఉండి కూడా దేశ హితంగా మనం చాలా విషయాలు చేయొచ్చు.
కమ్యూనల్గా చాలా కొన్ని దుష్ట శక్తులు మన దేశం ఎదగొద్దు అని చెప్పి ఒక మంచి ప్లాన్తో ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడు జెన్జీ రెవల్యూషన్ మనం చూస్తున్నాము. శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇటీవల జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా మనం చూసిన జెన్జీ రెవల్యూషన్ అయితే ఉందో, మన దేశాన్ని పొలిటికల్గా డిస్టర్బ్ చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు బయట నుంచి డబ్బు పంపించడం కానీ, బయట నుంచి ఒక రాంగ్ నరేటివ్ స్ప్రెడ్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే యువత మీరు గుర్తుపెట్టుకోండి, దేశం మీద ఏనాడు కూడా మీరు వేలెత్తి చూపించడానికి అనుమతి లేదు. మీకు డెఫినెట్గా డెమోక్రసీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది, కానీ దేశం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. అండ్ 2-3 విషయాలు, మొబైల్ ఫోన్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలియకుండా మీ చాలా అమూల్యమైన సమయాన్ని ఈ మొబైల్ ఫోన్ నాశనం చేస్తుంది. మీరు గుర్తించిన సమయంలో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది 24 గంటలు చాలా ఎక్కువ టైం అన్న విషయం. లాస్ట్ ఒక్క మాట, మీ హెల్త్ని మీరు కేర్ టేక్ చేసుకోవాలి. ఎంతవరకు వీలైతే బయట ఏది తినకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఎన్నో వీడియోస్, ఎన్నో రీల్స్ కూడా బయట వస్తున్నాయి. అంతా అడల్టరేటెడ్ ఫుడ్ ఇస్తున్నారు, అంతా ప్లాస్టిక్తో తయారు చేసింది, అంతా కెమికల్స్తో తయారు చేసింది. వీలైనంత వరకు ఇంట్లో అమ్మ వండిందో లేదో మీ ఇంట్లో మీరు ఎవరైనా మంచిగా వండుకొని క్లీన్గా వండుకొని నీట్గా వండుకున్నది మాత్రమే తినండి, బయటవి తినబాకండి అన్నదే నా మెసేజ్ టు ద యూత్. అండ్ వన్స్ అగైన్ సార్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు గ్రేట్ థ్యాంక్ యూ. మూవీ ఇండస్ట్రీకి నాకు పెద్దగా కనెక్షన్ లేదు. సాధారణంగా సినిమాలు నేను చూడను, ఎప్పుడో సంవత్సరానికో అమాస్ పున్నానికో ఎప్పుడో ఒకసారి వెళ్తాను. అండ్ అందులో 90% 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తాను. సో ఎందుకంటే డోంట్ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ ద థియేటర్ అనమాట. థ్యాంక్ యూ అండి, అందరికీ జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మన భారతదేశానికి సేవ చేసినటువంటి ఎంతోమంది ఆర్మీ సైనికులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ఆల్రెడీ ఆర్మీ సాంగ్ చూశారు, ది ఇండియన్ బార్డర్. సో ఇది బేసిక్గా ఒక ఆర్మీ సోల్జర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇందులో మీరు సాంగ్లో కూడా ఈ లిరిక్స్ని కూడా నేనే రాయడం జరిగింది. సో ఈ లిరిక్స్లో కూడా ఆర్మీ సోల్జర్ యొక్క వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని, వారి యొక్క ఆలోచనలని బేస్ చేసుకొని అది రాయడం అనేది జరిగింది. సో నాకు ఒకటే ఆలోచన ఉండేది, ఈ సాంగ్ అనేది ఆర్మీ సోల్జర్స్కి డెడికేట్ చేయాలి. సో ప్రతి ఒక్క సోల్జర్ కూడా ఈ సాంగ్ వింటూ ఉండాలి. వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మన సాంగ్ వాళ్ళ మధ్యలో మెదలాలి. వాళ్ళకు మనం ఈ మూవీ ద్వారా వాళ్ళకు ఒక డెడికేషన్, మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సాంగ్ అనేది నేను రాయడం అనేది జరిగింది. అలాగే ఈ భారతదేశంలో ఎంతోమంది ఇప్పుడు మనం ఈ రోజున ఇప్పుడు ఇంత సంతోషంగా ఈ ఈవెంట్ జరుపుకోవడానికి కూడా కారణం భారతీయ సైనికులే కేవలం. సో నా దృష్టిలో భారతీయ సైనికులు మనకు ప్రథమ పౌరుడు, ద్వితీయ పౌరుడు అని చెప్పేసి మనకు ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. సో నా దృష్టిలో మాత్రం ప్రథమ పుత్రులు భారతీయ జవాన్లు. అలాగే ఈ దేశంలో ప్రథమ ముఖ్య కుటుంబం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జవాన్ కుటుంబాలే. సో వాళ్ళ తర్వాతే మనకు ఈ దేశంలో ఎవరైనా. సో వాళ్ళు సేవ చేస్తుంటేనే మనం ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా మన లక్ష్యాల వైపు మన యొక్క జీవన విధానం ఇంత సంతోషంగా ముందుకెళ్తుందంటే బికాజ్ ఆఫ్ ఆర్మీ సైనికుల యొక్క వాళ్ళ త్యాగం, వాళ్ళ కష్టం, వాళ్ళ కృషి. ఎంతోమంది మనం ఈ వేసవకాలం వచ్చిందంటే బయటికి రావడానికి కూడా భయపడిపోతాం. వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా మనం ఏవో రకరకాల అసలు బయటికి రావడానికి కూడా మనం ఇష్టపడం. కానీ అలాంటిది వాళ్ళు ఏవి లెక్క చేయకుండా అక్కడ బార్డర్లో నిల్చొని వాళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎంతోమంది భారతీయ సైనికులు అక్కడ ఉన్నారు కాబట్టే ఈరోజు సాయంత్రం కూడా మనం ఇంత ప్రశాంతంగా, సంతోషంగా మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం. దీని అందరికీ కారణం కూడా భారతీయ సైనికులే. ఇలాంటి సబ్జెక్ట్ అనేది నా డెబ్యూ మూవీగా చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో నాది సుకుమార్ రైటింగ్స్లో ఆల్రెడీ ఫస్ట్ నాది ఒక స్టోరీ లాక్ అయి ఉంది. దానికి సహకరించినటువంటి సురేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుకుమార్ రైటింగ్స్లో ఉన్నటువంటి ప్రణీత మ్యామ్కి, మోహిత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాని తర్వాత నేను అలా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు కిరణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది.
మన సీతారాం గారు గౌరీ శంకర్ గారి త్రూ నాకు మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. సాధారణంగా నేను జనరల్గా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అంటే ఇలాగేదో ట్రయల్స్లో ఉన్నాను సార్, ఇలాగా లవ్ స్టోరీలు ఏవో రాసుకున్నానని చెప్పాను. సార్ నాకు సడన్గా వచ్చేసి ఈ స్టోరీ లైన్ చెప్పారు. నేను వినగానే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరండి అని చెప్పాను. సార్ దీన్ని నేనే చేస్తున్నాను అన్నారు. అంటే ఇది ఆర్మీ బేస్డ్ ఫిల్మ్ కదండి, మనకు ఫండింగ్ అంతా మనకు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే బెటర్ ఏమో అని అంటే, లేదండి నేను ల్యాండ్ ఆల్రెడీ నేను సేల్కి పెట్టేశాను, వచ్చి రాగానే మనం చేద్దాము అని చెప్పేసి అన్నారు. నేను షాక్ అయిపోయాను. సార్ ఎందుకు సార్ అంత ఇబ్బందులు ఈ సినిమా చేయడం అని అడిగాను. లేదు సార్ నేను ఈ వార్స్ యుద్ధాలన్నీ చూస్తున్నాను, నాకెందుకు ఈ సినిమాని తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అన్నప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇంత మంచి కాజ్ కోసం ఒక వ్యక్తి ఇంత పోరాటం చేస్తున్నందుకు అందులో భాగం కావడం అనేది నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు సార్. ఆయన ఎప్పుడు కూడా దీన్ని ఒక బిజినెస్ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. సార్ ఈ డబ్బులు రాకపోయినా పర్వాలేదు సార్, ఇది మనం 10 మందికి రీచ్ అయితే చాలు అని చెప్పేసి ఎప్పుడు అనేవారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజున భారతీయ సైనికులు అక్కడ బార్డర్లో నించొని వాళ్ళు మన దేశం కోసం ఎంత వాళ్ళ త్యాగము, వాళ్ళ కష్టము, వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజున మన దేశంలో మనము కులము, మతము, ప్రాంతం అని చెప్పేసి విభేదాలను చూపించుకుంటూ ఎక్కడో ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉండాల్సినటువంటి భారతదేశాన్ని మనం ఇప్పుడు కూడా మనము మన యొక్క ఆలోచనలతో మనము వెనక్కు లాక్కెళ్తున్నాం. మనం భారతీయ సైనికులు మన నుంచి ఆశించేది ఒకటే, వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మన కోసం అహర్నిశలు రేయింపగలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. మన నుంచి వాళ్ళు ఆశించేది ఒకటే, మనము సోదర భావంతో కులము మతము అని కొట్టుకోకుండా సంతోషంగా ఉండి అందరూ అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఈ దేశాన్ని వాళ్ళు ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా చూడాలని అనుకోవడమే నిజమైన భారతీయ జవాను యొక్క లక్ష్యం. అది మనం భారతదేశ పౌరులుగా మనం వాళ్ళకి ఏదైనా చేయగలము అని అంటే కేవలం ఇది ఒక్కటి చాలు. అలాగే ఇప్పుడు ఆగస్ట్ 15 వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా ప్రతి ఒక్కరికి దేశభక్తి వస్తుంది. కానీ నిజమైన దేశభక్తి అంటే ఫ్లాగ్ సెల్యూట్ చేయడం కాదు, దానితో పాటు మనమందరూ కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండటం. ఇదే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైనా మనం జవాన్స్కి ఇచ్చే సెల్యూట్ ఏదైనా ఉందంటే అది ఇదే. అలాగే ఈ చిత్రంలో ఎంతోమంది నటీనటులు వర్క్ చేశారు. వాళ్ళందరితో కూడా వర్క్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో ముఖ్యంగా 2 ముఖ్య పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి కిరణ్ గారు చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఆదర్శ్ గారు, ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయి. మురళీమోహన్ గారు చేశారు, సింధు తులాని గారు చేశారు, ఆదిత్య మీనన్ గారు చేశారు, అజయ్ గారు చేశారు, దొరై గారు చేశారు. ఇలా ఎంతోమంది అద్భుతమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలతో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీ ముందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సత్యం అంటే ఇప్పుడు నేనేదో కొత్తది చెప్పడం లేదు, తెలిసిన దాన్నే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాం. సో దీన్ని అందరూ కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, అలాగే నివేద్య మేమ్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుంచి నన్ను నమ్మి పూర్తిగా ఇంతవరకు నా మీద ఆ బాధ్యతను అప్పచెప్పినందుకు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిఓపి నళినీకాంత్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు కూడా మీరు ఒక 4-5 ఫిల్మ్స్కి ఆల్రెడీ డిఓపిగా వర్క్ చేశారు. నేను అనుకున్నాను ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్ గారి సొంత తమ్ముడు, నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఒక డెబ్యూటీ డైరెక్టర్గా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. కానీ ఏ రోజు కూడా నన్ను మీకేం కావాలి, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు నాకే ఇచ్చారు. సో అలాంటి డిఓపి దొరకడం నిజంగా నాకు అదృష్టం. ఈ సినిమా మేము ఈ సినిమాని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటిగా మాకు సహకరించినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ చౌదరి గారు. సార్ థ్యాంక్ యూ సార్. మేము రామ్ గోపాల్ చౌదరి గారు లేకపోతే ఇది ఇంకొక స్కేల్లో ఉండేది. సార్ రావడం వల్ల ఇది మరొక స్కేల్లోకి వెళ్ళింది. బికాస్ ఆఫ్ ఓన్లీ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా షిరిడి సాయిబాబా నమ్ముతాను, మీరు కూడా షిరిడి సాయిబాబా నమ్ముతారు, నాకు ఆయనే పంపించారని నేను భావిస్తాను. ఆదర్శ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవ్రీడే మీరున్న ప్రతిసారి కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి నాకు ఏం కావాలో లేదు నన్ను ఇంకొక 1 more టేక్ అన్నా కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, సార్ మీకు వచ్చే వరకు నేను చేస్తాను, మనకి అంతిమంగా మన స్టోరీ బాగుండాలి, మీరు ఇబ్బంది పడకని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మీరు చాలా రకరకాల నాకు సహాయపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
కిరణ్ గారు సార్లు ఎప్పుడు ఒక పట్టుదల కనిపిస్తుంది. ఏదైనా షార్ట్ చేస్తున్నప్పుడు అది వచ్చే వరకు వదలరు. లేదండి వన్ మోర్ చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఆ పట్టుదల నాకు ఆయనలో చాలా ఇష్టం. ఆ మొండితనం, అదే మొండితనం ఉంది కాబట్టే ఒక స్టార్ట్ చేసిన సినిమాని చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి కారణం కేవలం కిరణ్ సార్లో ఉన్నటువంటి ఆ పట్టుదల. సో దానివల్లనే ఈ సినిమాని ఇంత స్పీడ్గా ఫినిష్ చేయగలిగాం. అలాగే సార్ ఒబరే గారు, సార్ నేను ఈ ఆర్మీ సబ్జెక్ట్ని నాకు కిరణ్ గారు ఇలాగా స్టోరీ అనుకున్నప్పుడు నేను ఆర్మీ సోల్జర్స్ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. నేను బేసిక్గా స్కూల్ నా లైఫ్లో నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని. నేను కూడా ఎన్సీసీ అక్కడ నుంచి నేను వచ్చాను. నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. సో దాని తర్వాత నేను ఆర్మీ సబ్జెక్ట్ గురించి నేను మొత్తం అంతా నేను చూస్తున్నప్పుడు ఇంకా మొత్తం అంతా, సో అప్పుడు నాకు ఫస్ట్ తెలిసినటువంటి పర్సన్ యూట్యూబ్లో ఒబరే గారు. నేను ఎవ్రీడే కూడా ఒబరే గారి ఇంటర్వ్యూస్ చూస్తూనే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని తెలుసుకుంటూ, ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందా సోల్జర్స్ లైఫ్ అని చెప్పేసి ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఈ సినిమాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒబరే గారి సహకారం ఎంతో ఉంది నాకు ప్రత్యక్షంగా. సార్ థ్యాంక్ యూ సార్, మీరు రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను మిమ్మల్ని మొబైల్లో చూస్తూ కథ రాసుకున్నాను, మీరే ఈరోజు పక్కన ఉండడం, స్టేజ్ మీద ఉండడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే ఇంకా కథ గురించి ఎక్కువ విషయాలు చెప్పను. సో ఈ కథలో ఒక సోల్జర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు ఉన్నాయి. సో స్టోరీ ఎక్కువ లీక్ చేయను, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీజర్ చూశారు. మీరు రకరకాల ఇప్పుడు వచ్చి సార్ కొంచెం స్టోరీ లీక్ చేయమంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ మీ పర్మిషన్ ఇచ్చినందుకు. సార్ ఈ కథలో ముఖ్యంగా వచ్చేసి ఇది చిన్న ఒక గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ కూడా ఎవరైనా అర్హులు ఉన్నారంటే ఇది ఈ ప్రపంచంలో కేవలం భారతదేశానికి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని బోధించినటువంటిది ఏదైనా దేశం ఉందనంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే మన పురాణాల్లోనే, మన చరిత్రలోనే, మన హిస్టరీలోనే ఈ ప్రపంచానికి జ్ఞానం అందించినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందనంటే అది భారతదేశం మాత్రమే. అందుకే మీకు ఏ దేశంలో చూసినా దేవుళ్ళు కొంతమందే ఉంటారు, భారతదేశంలో అంతమంది ఎందుకు ఉంటారంటే బికాస్ ఆఫ్ శ్రీకృష్ణుడు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మన పరమాత్మ శ్రీకృష్ణుడు ఆ జ్ఞానంని పట్టుకొని ఎంతోమంది సాధన చేసి ఇంతమంది ఈ రోజుల్లో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుని స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆ జ్ఞానం మనకి ఇక్కడ అందించబడింది. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటిది దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకనే ఈ సబ్జెక్ట్లో కూడా మేము గ్లోబల్ పీస్ కోసం ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని ఈ స్టోరీని ఒక సోల్జర్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఇది ఎవరికి కూడా వ్యతిరేకంగా అయితే ఏది ఉండదు. కేవలం మా యొక్క చిన్న ప్రయత్నం, ఇది అందరికీ తెలిసిన విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా అన్ని ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి నేను ఇప్పుడే కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా సో అలాగే ఇక్కడికి ఎంతోమంది ఇంకా రాలేకపోయారు, యాక్చువల్గా రావాల్సి ఉంది. సింధు తులాని గారు, ఆదిత్య మీనన్ గారు వాళ్ళందరూ కూడా ట్రైలర్ లాంచ్కి వస్తారు. ఇందులో ముఖ్యంగా మురళీమోహన్ గారిని షూటింగ్ అనుకున్నప్పుడు వెళ్ళి నేను ఫస్ట్లో భయపడ్డాను. అంత సీనియర్స్ మన సినిమాలో చేస్తారా లేదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆయన వెళ్ళి మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన స్టోరీ వినక ముందు ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఉండేది, విన్న తర్వాత ఇమీడియట్లీగా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి దాంట్లో నేను కూడా భాగం అవుతానని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సో దాని తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంకా ఆయన ఎప్పుడు ప్రతిసారి కూడా షూట్ ఉన్న ప్రతిసారి కూడా ఆయన ఆ కథ గురించి, ఆ సీన్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. నా దగ్గరకు వచ్చి కొత్త విషయాలు చెప్తూ ఉండేవారు. అంటే ఆయన కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ సీన్ మీద, ఈ కథ గురించి ఇప్పుడు ప్రతి షూట్లో కూడా ఎప్పుడు కూడా ఆయన నన్ను అసలు ఒక డెబ్యూటీ డైరెక్టర్గా చూడకుండా నాకు చాలా అంటే అంత సీనియర్స్లో కూడా నేను ఇప్పుడున్నటువంటి ఆర్టిస్ట్లో కూడా లేనిది ఆ సీనియర్స్ యాక్టర్స్లో ఉంది. సో అందువల్లే వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు అని నాకు అప్పుడు అర్థమైంది. సో మురళీమోహన్ గారు కూడా రావాల్సి ఉంది, ఆయన కొన్ని కారణాల వల్ల రాలేదు. సో ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంత్రానంద్ గారు వచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా అనేది వెరీ సూన్ మీ ముందుకు వస్తుంది. సో టీజర్ చూశారు, మీ మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, అవి అలాగే ఉంచాలనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ట్రైలర్ ఉంటుంది, ట్రైలర్లో కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత
మూవీలో మీరు ఏం చెప్పాలనుకున్నామో మీరే చూస్తారో అది మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శ్ గారు పాకిస్తాన్ సోల్జర్గా చేశారు, నేను ఇండియన్ సోల్జర్గా చేశాము. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా కథ అనేది చాలా అద్భుతమైన కథ అనమాట. ఇది 2 దేశాల మధ్య జరిగేటువంటి కథ. అంటే ఇదేంటంటే ఇది పాకిస్తాన్ ఇండియా సమస్య కాదండి, ప్రపంచ దేశాలు అంటే పక్కన ఉన్నటువంటి ఆనుకున్నటువంటి దేశాలు. ఉదాహరణకు ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. 1947 కన్నా ముందు మనందరిది ఒకటే దేశం, మనుషులు మారారు కానీ మట్టి మారలేదు. అంటే వన్ డే సార్ 1947 కన్నా బిఫోర్ మనందరిది భారతీయుల స్లోగన్ ఏంటండి? ఫ్రీడమ్ ఫర్ బ్రిటిష్. అవునా కదా సార్? ఒక్కరోజు మీరు గమనించండి, ఒక్కరోజు ఎవరి కోసం డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోయి దేనికోసం ద్వేషభావంతో శత్రుత్వ భావంతో, అంతే కదండి, డెవలప్మెంట్ లేకుండా కలిసి ప్రయాణం చేయకోకుండా శత్రుత్వ భావంతో వాళ్ళకు వాళ్ళే భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. కాబట్టి 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి కథ ఇది. ఎక్కడ కూడా ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని మూవీస్లో లాగా ఎక్కడ చిన్న పదంలో కూడా ఎవరిని తక్కువ చేయకుండా, ఏ దేశాన్ని తక్కువ చేయకుండా, ఏ పర్సన్స్ని తక్కువ చేయకోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాము, చాలా బాగా తీసుకొచ్చాము. కాబట్టి మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి చాలా మెంటల్ హెచ్యువల్స్ ఉన్నారు. అంటే ఉదాహరణకి ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది యుద్ధం కోరుకోవట్లేదు, భారతదేశంతో కలిసి ప్రయాణం చేయాలని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి సినిమా కాదు ఇది. ఇది అందరి సినిమా. కాబట్టి ఇది ఇంగ్లీష్లో డబ్బింగ్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో పంపిస్తున్నాము, తమిళ అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎందుకు రెడీ అవుతుందంటే ఇది అందరూ చూడాలి. దీనికి ఒకళ్ళు సపోర్ట్ తెలుసా? ఇప్పుడు సినిమాలు ఇంతమంది పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు కదా, ఎవరు షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా గెస్టులను చాలా మంది పిలిచాము, ఓబ్రాయ్ సారు చక్కగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ సంతోషపడేది ఏంటంటే, ఒక్కటే నా నమ్మకం ఏంటంటే ఈ సినిమాని బయటికి తీసుకెళ్లేది, రేపొద్దున మీరు మీడియా మిత్రులు సినిమాను చూస్తారు, చూసిన తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్ళాలి, మన తమ్ముడు సినిమా తీశాడు ఎంకరేజ్ చేయాలనేది 100% మిమ్మల్ని నేను హీరోగా భావిస్తున్నా మీడియా మిత్రుడు. ఇంకోటి ఏంటంటే చెప్పగానే ఆర్మీ అసోసియేషన్ గంగాధర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ ఆర్మీ అసోసియేషన్ తరఫున ఆల్మోస్ట్ 50 మంది వరకు వచ్చారు, తెలంగాణకు సంబంధించిన ఆర్మీ అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే మీ అందరిని చూసుకుని, మీడియా సోదరులను చూసుకుని చాలా అంటే ఒక సపోర్ట్ అంటే ఎంతో ధైర్యం ఉందని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత కూడా 100% నేను చెప్తున్నాను ఈరోజు మీ అందరి ముందర మీడియా మిత్రుల ముందు, ఈ మూవీ చూసిన తర్వాత కూడా వీళ్ళు భలే ప్రయత్నం చేశారు, భలే కథను ఎంచుకున్నారు, భలే ప్రయత్నం చేశారని మీరందరూ కొనియాడతారని నమ్మకం నాకుంది. ఇది 2 దేశాల మధ్య జరిగేటువంటి కథ, చాలా అద్భుతమైన కథ. కాబట్టి దానికి మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమ్ముడు కిరణ్ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను ఒక మంచి చిత్రాన్ని చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే కమర్షియల్ సినిమా చేద్దాం అనుకుంటున్నావా, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నావా అన్నాను. నేను లేదన్నయ్య, దేశభక్తి గురించి సినిమా తీయాలనుకుంటున్నా అన్నాడు. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తను జనరల్గా అందరినీ లవ్ చేస్తుంటాడు, అందరినీ మీన్స్ కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ లవ్ చేస్తుంటాడు, కనిపెట్టి వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. కనుక ఇలా సహాయం చేసేవాడికి దేశభక్తి అంటే డెఫినెట్గా మంచి ఇష్టం ఉంటుంది. కనుక దేశభక్తి చిత్రాన్ని తీస్తున్నందుకు అతన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని తీసిన మా అమ్మాయి ప్రొడ్యూసర్ నివేద్య రెడ్డి గారిని, అట్లాగే కిరణ్ గారిని, ఇంత మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన భాషా గారిని, ఈ చిత్రానికి చక్కటి ఫోటోగ్రఫీ అందించిన కెమెరామెన్ గారికి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ మంచి లాభాలు, డైరెక్టర్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు జస్ట్ ఊరికే ఫోటో కోసం వచ్చేయండి. యా, ఓ ఇలా పిలవాలా సార్? సారీ, రండి సార్.
వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్టేజ్ మీద ఫస్ట్ స్పీచ్, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మన మూవీ అనుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి, నల్లికాంత్ గారికి, కో యాక్టర్ ఆదర్శ్ గారికి, కిరణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇందులో ఒక పార్ట్ చేసినందుకు. ఈ మూవీలో చేసిన ప్రతి టెక్నీషియన్ దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది మనది అనే ఫీలింగ్తో చేశారు మూవీ. ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా నేర్చుకున్నాను ఈ మూవీ నుంచి. మా ఫాదర్ కూడా ఒక సోల్జర్, నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఈ మూవీ వచ్చేసరికి ది ఇండియన్ బోర్డర్ అనే మూవీ. మేము దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నామంటే హ్యూమన్ వాల్యూస్ ప్లస్ ఒక సోల్జర్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హోల్ వరల్డ్కి ఎలా సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది చెప్పాలనుకుంటున్నాం ఈ మూవీ ద్వారా. ఇది ఒక కంట్రీ అని కాదు, ప్రతి కంట్రీలో ఒక సోల్జర్ ఉంటారు. అంటే ఐ మీన్ ఆ కంట్రీకి సంబంధించిన సోల్జర్ వేరే వాళ్ళతో వాళ్ళకి ఎలాంటి ఎనిమినిటీ ఉన్నా కూడా వాళ్ళ దేశానికి ఆ సోల్జర్ ఎలా డెడికేట్ చేస్తారు అనేది మేము ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నివేద్య గారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్. పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే కిరణ్ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ప్రాజెక్ట్ కోసం నాకు మళ్ళీ అంటే ఒక 5 years తర్వాత ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకున్న అంటే అందరూ ఆర్మీ సినిమాలు తీస్తారు, సినిమాటిక్గా కమర్షియల్గా ఏదో ప్రాజెక్ట్ చేయాలి, మనం సక్సెస్ కొట్టాలి అనే దీంతో వస్తారు. కానీ ఈ సబ్జెక్ట్ అంటే ఒక సమాజంలో అంటే ఓన్లీ పాకిస్తాన్, ఇండియా, మనం యుద్ధం, వారు, మిలిటరీ, ఇది ఈ పాయింట్ మెయిన్గా ఈ పాయింట్ ఉంటుంది. అందులోనే ఒక చాలా పెద్ద మెసేజ్ ఉంటుంది. అసలు ఆ పాయింట్ ఎలా ఆలోచించారు మీరు అని నేను రియల్గా షాక్ అయ్యాను. సో చూశాక అంటే ఆ సబ్జెక్ట్ విని దాంతో వర్క్ చేసినప్పుడు చాలా చాలా ఫీల్ అనిపించింది. ఈవెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది, చేసేప్పుడు కొన్ని సీన్లు అసలు చాలా మనసుకు అతుక్కున్నాయి. అసలు చాలా ఫీలింగ్ అంటే ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యాము. ఒక మనం లవ్ సినిమా చూస్తే ఆ టైంలో ఎలా ఫీల్ అవుతాం. బట్ ఇందులో కూడా ఒక మనుషులు, మనం ఈ దేశము కాకుండా ఈ యుద్ధాలు, ఈ మన గొడవలు, మన ఇవి కాకుండా ఇన్నర్గా అండర్ కరెంట్గా ఒక చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు. ఇది ఐ థింక్ మీ అందరికి చాలా మంచిగా రీచ్ అయ్యి ఒక అందరూ ఆస్వాదిస్తారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ అందరూ మమ్మల్ని అండ్ మా టీంని అంతా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ సాంగ్స్ బాగా వచ్చాయి. మీరు అందరు షేర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ కొరియోగ్రఫీ గురించి చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్. అంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. కిరణ్ అన్న నిజంగా చెప్పినట్టు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే అందులో చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది కొరియోగ్రఫీలో. మామూలుగా డ్యాన్స్ అంటేనే చాలా ఇబ్బంది, అందులో చాలా ఎనర్జీగా ఉండాలి, ఎందుకంటే దేశం గురించి సాంగ్ కనుక. సో చాలా కష్టపడి డిఎంపీ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు నా వల్ల. ఎందుకంటే అంత స్మోకు, డస్ట్, ఫుల్ ఎండ, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అత్యద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చెప్పాడు, దాని ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యాను. సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందులోటి కిరణ్ గురించి అయితే చెప్పాలంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎందుకంటే పాపం అతను ఎండకి ఎంత కష్టపడ్డాడంటే చాలా కష్టపడ్డాడు నిజంగా. అంటే నాకే కొన్ని చోట్ల బాధ అనిపించింది, కానీ ఆ సాంగ్కి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి తప్పలేదు. కానీ టైం కూడా ఎక్కువ తీసుకోలేదు, మాకు టైం కూడా తక్కువ ఉంది. ఉన్న టైంలో కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో